Hi viewers, welcome to Avijaz Maths Creations. This is A. Muralidhar Kumar, School Assistant of Mathematics. Okay, మరి గత వీడియోలలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి రీతిగా మరి తీరిక సమయాలలో కాలక్షేపం అనేటువంటిది విద్యార్థులైతేనేమి విద్యార్థుల తల్లిదండ్రులైతేనేమి కాలక్షేపాన్ని కేవలం వినోద కార్యక్రమాలకు తోడుగా విజ్ఞానాన్ని కూడా జోడిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కృత నిశ్చయంతో మరి మనము గత వీడియోలలో 4x4 అనేటువంటి సుడోకును ఏ విధంగా చేస్తామనేటువంటిది, అదేవిధంగా 6x6 అనేటువంటి సుడోకును కూడా ఏ విధంగా చేస్తామనేటువంటి దాని గురించి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మరి ప్రస్తుతం ఈ వీడియోలో 9x9 అనేటువంటి సుడోకును మరి మనకు ఈనాడు పేపర్ కు సంబంధించినటువంటి ఆదివారం అనుబంధం అయితేనేమి, మరి ఈనాడు పేపర్ లో మనకు అప్పుడప్పుడు కూడా వారంలో ఒక రోజున ఈ సుడోకు 9x9 సుడోకు అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఈనాడు, మరి ఏ న్యూస్ పేపర్ అయినా కానీ మనం తీసుకున్నట్లయితే వాటిల్లో ఏదో ఒక రోజున మనకు తప్పనిసరిగా ఈ సుడోకు అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క చిల్డ్రన్స్ బ్లాగ్ లో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాన్ని మనం 9x9 సుడోకు అనేటువంటి దాన్ని ఏ విధంగా మనము సక్సెస్ఫుల్ గా మరి కంప్లీట్ చేయవచ్చు అనేటువంటి దాని గురించి ప్రెసెంట్ ఈ వీడియోను డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు అంటే మరి ఈ రకమైనటువంటి ఈ వినోద కార్యక్రమాలకు తోడుగా విజ్ఞాన కార్యక్రమం అనేటువంటిది ఎందుకు అంటున్నామయ్యా అంటే మరి చల్లటి సాయంత్రం వేళన చిరుజల్లులు కురుస్తున్నటువంటి సమయంలో వేడి వేడి మిరపకాయ బజ్జీ తింటే ఏ విధంగా అయితే ఉంటుందో, మనసుకు ఎంత ఆహ్లాదకరంగా అయితే ఉంటుందో అంతటి ఆహ్లాదకరంగా మనము విజ్ఞానాన్ని వినోదాన్ని రెండిటిని కలిపి మన పిల్లలకు గనక అందించినట్లయితే అద్భుతమైనటువంటి మరి ఆవిష్కరణలు అనేటువంటి జరుగుతాయి గణిత ప్రక్రియలో. మరి ఆ విధంగా విద్యార్థులు గణితం పట్ల అమితమైనటువంటి ఆసక్తిని సైతం పెంపొందించుకుంటారు అనేటువంటి కృత నిశ్చయంతో మరి ఈ వీడియోను మరి 50 మంది విద్యార్థులకైతేనేమి, శ్రేయోభిలాషులకైతేనేమి, మరి మా యొక్క మిత్రులకైతేనేమి ఈ వీడియోను ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు మరి 9x9 అనేటువంటి సుడోకును ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం, వెరీ ఈజీగా మనం దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 9x9 అనేటువంటి సుడోకు అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా చేస్తాం అనేటువంటిది ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఈ 9x9 అనేటువంటి చదరంలో 9 అడ్డు వరుసలు 9 నిలువు వరుసలు మొత్తంగా 80 యొక్క గల్లు అనేటువంటివి ఉంటాయి. మనం ఇక్కడ ఈ 9x9 అనేటువంటి దాంట్లో మొత్తం మీద మనకు 80 యొక్క గల్లు అనేటువంటివి ఉంటాయి. మరి 80 యొక్క గల్లలో కూడా మనం ఒకసారి బాగా గమనించినట్లయితే మరి ఇక్కడ ఈ 9x9 అనేటువంటి యొక్క చతురస్రం అనేటువంటిది మళ్ళీ 3x3 అనేటువంటి ఇక్కడ 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్నటువంటి 1 2 3 4 5 6 7 8 9 అగైన్ మళ్ళీ 9 3x3 చతురస్రాలుగా దీన్ని విభజించడం జరిగింది. మరి ఇక్కడ 9 3x3 స్క్వేర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనము 4x4 అనేటువంటి సుడోకును గాని మరి 6x6 అనేటువంటి సుడోకును గాని మనం గమనించినప్పుడు ఏ విధంగా అయితే మనం ఫాలో అయ్యామో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మరి ఏ పట్టికలో కూడా ఏ చతురస్రంలో కూడా ఆ యొక్క 1 to 9 అనేటువంటి డిజిట్స్ అనేటువంటివి రిపీట్ కాకూడదు. అదేవిధంగా అడ్డు వరుసలో గమనించినప్పటికీ నిలువు వరుసలో గమనించినప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా ఈ 1 to 9 అనేటువంటి డిజిట్స్ రిపీట్ కాకూడదు అనేటువంటిది మెయిన్ టాస్క్ గా మనం తీసుకొని మరొకసారి దీన్ని ఏ విధంగా చేస్తామనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. మరొకసారి మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 9x9 అనేటువంటి చతురస్రంలో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి మనకు 9 చతురస్రాలలో ఈ 9 చతురస్రాలలో ఎక్కువగా ఎవరు కనపడతా ఉన్నారు అనేటువంటిది మనం బాగా డిస్కస్ చేసుకున్నట్లయితే మరి సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్, దిస్ ఇస్ థర్డ్ వన్, ఇక్కడ వచ్చేసి ఫోర్త్ వన్ ఉంది, లోపల ఫిఫ్త్ వన్ కూడా మిడిల్ లో ఉంటుంది, ఇది సిక్స్త్ వన్, దిస్ ఇస్ 7th 8th 9th. మొత్తం మీద మనకు 9 3x3 చతురస్రాలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. మరి వీటిల్లో బాగా గమనించినట్లయితే ఈ 9 చతురస్రాల్లో కూడా ఎక్కువగా ఏ డిజిట్ కనబడతా ఉంది మనకు అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఏది కనబడతా ఉంది బాగా చూడండి. 8 అనేటువంటిది 1 2 3 4 ఈ విధంగా 4 బాక్సెస్ లో మనకు 8 అనేటువంటిది ఎక్కువగా ఇవ్వడం జరిగింది.
ఈ 8 అనేటువంటి దాన్ని అన్ని బాక్సుల్లో కూడా మనం ఏ విధంగా ఫిల్అప్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, మరి మొట్టమొదటి చతురస్రంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 5, 7, 3 అనేటువంటి మాత్రమే ఉన్నాయి, 8 అనేటువంటిది లేదు. మరి ఆ 8 మనం ఎలా ఫిల్ చేయాలి దాంట్లో అనేది ఒకసారి బాగా గమనిస్తే, మరి ఇక్కడ ఫస్ట్ నిలువు వరుసను మనం గమనించినట్లయితే ఇక్కడ 8 అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఓకే, అంటే ఇక్కడ రాయడానికి అవకాశం ఉంది. మరొకసారి ఈ రెండో నిలువు వరుసలో కనుక గమనించినట్లయితే ఇక్కడ 8 అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ 3 గల్లలో కూడా 8 ఎక్కడా కూడా వచ్చేటువంటి అవకాశము లేదు అనేటువంటిది బాగా అబ్జర్వ్ చేస్తాం. మరి ఈ 3వ నిలువు వరుసను గమనించినట్లయితే మరి ఇందులో కూడా 8 అనేటువంటిది ఉంది కాబట్టి ఈ 2 గల్లలో కూడా 8 వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఈ 3 గల్లలో రాదు, ఈ 2 గల్లలో కూడా రాదు. ఒకవేళ మనం అడ్డు వరుసలో తీసుకున్న ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఈ 3 బ్లాక్ అయిపోతే ఈ 2 బ్లాక్ అయిపోతాయి. ఎక్కడ ఉంది గ్యాప్ అనేటువంటిది? ఇక్కడ గ్యాప్ ఉంది. కాబట్టి ఇక్కడ మనము 8 అనేటువంటిది ఫస్ట్ వన్ రాసేసుకున్నాం. అంటే ఫస్ట్ బాక్స్ లో 8 అనేటువంటిది వచ్చేసింది. మరి ఫస్ట్ స్క్వేర్ లో 8 అనేటువంటిది వచ్చింది, ఇక్కడ సెకండ్ స్క్వేర్ లో 8 అనేటువంటిది ఉంది, థర్డ్ స్క్వేర్ లో కూడా 8 అనేటువంటిది ఉంది. మరి ఫోర్త్ స్క్వేర్ లో కూడా 8 ఉంది, ఫిఫ్త్ స్క్వేర్ లో కూడా 8 ఉంది. మరి సిక్స్త్ స్క్వేర్ లో గమనించినట్లయితే 1, 5, 2, 4 మాత్రమే ఉన్నాయి, 8 అనేటువంటిది లేదు. మరి ఆ 8 అనేటువంటి దాన్ని ఎక్కడ రాసుకోవచ్చు అనేటువంటి బాగా అబ్జర్వ్ చేస్తే, మరి ఈ 6వ చతురస్రంలో ఉన్నటువంటి 9 గల్లలో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 5 గల్లు ఖాళీగా ఉన్నాయి. మరి 5 గల్లలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ అడ్డు వరుసలో తీసుకుంటే 8 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ గాని 8 వచ్చేటువంటి అవకాశము లేదు. మరి ఎక్కడ తీసుకోవాలి? మరి ఇక్కడ ఏమైనా వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా? ఈ 3 ఛాన్సెస్ అనేటువంటి మనకు ఉన్నాయి. మరి ఈ 3 ఛాన్సెస్ లో మరి ఎలా గమనించాలి అనేటువంటిది బాగా అబ్జర్వ్ చేస్తే, మరి ఈ 2 గల్లను కనుక గమనించినట్లయితే ఈ పైన కూడా 8 ఉంది కాబట్టి ఈ 3 గల్లలో కూడా 8 వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడ రాదు, ఈ 3 గల్లలో కూడా రాదు. మరి ఎక్కడ రాసుకోవచ్చు? ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా 8 అనేటువంటిది రాసేస్తాం. అంటే మనకు 1వ చతురస్రంలో 8 వచ్చేసింది, 2వ చతురస్రంలో 8 వచ్చేసింది, 3లో వచ్చేసింది, 4లో ఉంది, 5లో ఉంది, 6లో కూడా 8 అనేటువంటిది ఉంది. మరి 7వ చతురస్రంలో గమనించినట్లయితే ఇక్కడ 7, 2, 5, 4 అనేటువంటి 4 మాత్రమే ఉన్నాయి. మరి ఏమేమి ఖాళీలో ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఖాళీ 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ మనకు 5 బాక్సెస్ అనేటువంటివి ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 5 బాక్సెస్ లో మనం 8 అనేటువంటిది ఎక్కడ ఫిల్అప్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి ఈ ఫస్ట్ అడ్డు వరుసను గమనించండి. ఇక్కడ ఎక్కడా కూడా 8 అనేటువంటిది లేదు కాబట్టి ఇక్కడ రాసుకునేటువంటి ఛాన్స్ ఉంది, అది పక్కన పెట్టుకుందాం. మరి రెండవ అడ్డు వరుసను గమనిస్తే ఇక్కడ 8 అనేటువంటిది ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్ లో కూడా 8 వచ్చేటువంటి అవకాశము లేదు. మరి 3వ అడ్డు వరుసను తీసుకున్నట్లయితే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 8 వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే బాగా ఇక్కడ 2వ అడ్డు వరుస 3వ అడ్డు వరుసల నుంచి ఈ 3 బాక్సెస్ లో కూడా 8 రాదు, ఈ బాక్స్ లో కూడా 8 రాదు. ఇంకెక్కడ ఖాళీ ఉంది? ఇక్కడ ఖాళీ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకుందాం మనము? 8 అనేటువంటిది రాసుకుందాం. మరి అక్కడ 8 అనేటువంటి రాసుకుంటే 7వ చతురస్రంలో కూడా 8 వచ్చేసింది. మరి 8వ చతురస్రంలో మరి ఈ 9 గల్లలో ఎవరెవరున్నారు? 1 ఉంది, 5 ఉంది, 9 ఉంది. మరి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 బాక్సెస్ అనేటువంటి మనకు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 6 బాక్సెస్ లో ఎక్కడ 8 అనేటువంటిది మనం రాసుకుంటాం అనేటువంటి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి ఎక్కడ రాసుకోవచ్చు బాగా గమనిద్దాం. ఇక్కడ ఫస్ట్ అడ్డు వరుసను తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా 8 లేదు కాబట్టి ఈ 3 గల్లలో కూడా 8 వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అలాగే 2వ అడ్డు వరుసను తీసుకుంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. 3వ అడ్డు వరుసను తీసుకుంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. అంటే ఈ 3 బాక్సెస్ లో 8 అనేటువంటిది రాదు. ఎక్కడ రావచ్చు? ఈ 3 బాక్సెస్ లో రావచ్చు అడ్డు వరుసలను బేస్ చేసుకుంటే. మరి నిలువు వరుసలను బేస్ చేసుకుంటే 1వ నిలువు వరుసలో ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఇక్కడ మనకు ఆల్రెడీ రావు అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ కనుక మనం బాగా గమనించినట్లయితే ఎక్కడ రాసుకోవచ్చు అనేటువంటి దానికి మరి ఇక్కడ 8 అనేటువంటిది ఉంది కాబట్టి మరి ఇక్కడ కూడా 8 వచ్చేటువంటి అవకాశం లేదు. మరి ఎక్కడ రావచ్చు? ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. ఈ 2 ప్లేసెస్ అనేటువంటి 8 రావడానికి అవకాశంగా ఉన్నాయి అనేటువంటి బాగా గుర్తుపెట్టుకుందాం. మరి 9వ చతురస్రం తీసుకుందాం ఒకసారి. 9వ చతురస్రంలో తీసుకున్నప్పుడు కూడా బాగా గమనించండి. మొదటి అడ్డు వరుసలో ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 అనేటువంటిది రాదు.
మరి రెండవ అడ్డు వరుసను తీసుకుంటే ఇక్కడ 8 అనేటువంటిది కాదు. మూడవ అడ్డు వరుసను తీసుకుంటే ఇక్కడ 8 అనేటువంటిది కాబట్టి ఇక్కడ రాదు. ఈ రెండు ప్లేసెస్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి 8, 9 చతురస్రాలలో 8 అనేటువంటిది మనము రాసుకోవడానికి కాస్త టైం అనేటువంటిది. ఎందుకంటే ఈ రెండు ప్లేసెస్ లో 8 ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. కాబట్టి 8ను కాసేపట్ల పక్కన పెడతాం. మరి 8 తర్వాత ఇంకా ఎవరు ఎక్కువగా మనకు కనపడతా ఉన్నారు అనేటువంటి ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరు కనపడతా ఉన్నారు? 5 అనేటువంటిది కనపడతా ఉంది. చూడండి 5 అనేటువంటిది ఇక్కడ 1, 2, 3, 4, 5. ఇందాక మనము 5 అనేటువంటిది 5 టైమ్స్ అనేటువంటిది ఉంది కాబట్టి మరి మిగిలినటువంటి ఈ 4 స్క్వేర్స్ లో కూడా 5 ఎక్కడెక్కడ వస్తుంది అనేటువంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఫస్ట్ చతురస్రంలో తీసుకున్నట్లయితే ఇక్కడ 5 ఉంది, రెండవ చతురస్రంలో కూడా ఇక్కడ 5 ఉంది. మరి మూడవ చతురస్రం తీసుకుంటే 5 అనేటువంటిది మనకు కనపడటం లేదు. మరి మూడో చతురస్రం ఏమన్నా 5 రాసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నిలువు వరుసలో తీసుకుంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాసుకోవడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి మూడవ నిలువు వరుస తీసుకున్నట్లయితే 5 అనేటువంటిది పైన ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు అడ్డు వరుసలను గమనిద్దాం. అడ్డు వరుసలను కలిసి ఫస్ట్ అడ్డు వరుసలు ఎక్కడా లేదు కాబట్టి 5 మరి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి రెండవ అడ్డు వరుసను గమనిస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఇక్కడ లేదని చెప్పుకున్నాం కాబట్టి ఈ 3 బాక్సెస్ లో కూడా 5 రాసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఈ మూడవ బాక్స్ లో కూడా ఎక్కడ కూడా అడ్డు వరుసలో 5 లేదు కాబట్టి మరి ఈ రెండు ప్లేసెస్ లో 5 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈజ్ ద ఛాన్స్. కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. మరి నెక్స్ట్ 4వ చతురస్రాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 1, 3, 8 అనేటువంటి 3 ఉన్నాయి. మరి ఇందులో ఫస్ట్ అడ్డు వరుసను తీసుకుంటే ఫస్ట్ అడ్డు వరుసలో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఈ రెండు ప్లేసెస్ లో 5 రాదు. మరి రెండవ అడ్డు వరుసను తీసుకుంటే 5 అనేటువంటిది ఎక్కడా లేదు కాబట్టి ఈ 3 ప్లేసెస్ లో కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. మరి మూడవ అడ్డు వరుసలో ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ 3 బాక్సెస్ లో కూడా 5 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి మనకు అర్థమైంది. మరి నిలువు వరుసలు బాగా గమనించినట్లయితే మరి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ బాక్స్ లో కూడా 5 రాసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకెక్కడ రాసుకోవచ్చు 5 అనేటువంటిది ఈ 2 ప్లేసెస్ లో మాత్రమే ఉంది కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెట్టుకుంది. ఈ 2 ప్లేసెస్ లో 5 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది అనేది పక్కన పెట్టుకుంది. మరి ఇప్పుడు దీన్ని గమనిద్దాం. ఏది 5వ చతురస్రంలో గమనిస్తే ఆల్రెడీ మనకు 2, 6, 7, 8, 9 అనేటువంటి 5 డిజిట్స్ ఉన్నాయి. ఇంకా మనకు 1, 2, 3, 4 అనేటువంటి బాక్సెస్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 4 బాక్సెస్ లో గమనించినట్లయితే మరి ఫస్ట్ అడ్డు వరుసలో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి రెండవ అడ్డు వరుసను గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకెక్కడ రాసుకోవచ్చు? ఇక్కడ మాత్రమే ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ 5 అనేటువంటిది రాసేస్తాం. అంటే 5వ చతురస్రంలో 5 అనేటువంటిది ఫిలప్ అయిపోయింది. మరి నెక్స్ట్ 6వ చతురస్రంలో ఆల్రెడీ 5 ఉంది. మరొకసారి మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం? ఈ రెండు ప్లేసెస్ లో 5 రాసుకోవడానికి 4వ చతురస్రంలో ఈ రెండు ప్లేసెస్ లో 5 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 5 అనేటువంటిది ఉండదు. ఇక్కడ మిగులుతుంది కాబట్టి ఇక్కడ 5 అనేటువంటిది రాసేద్దాం. అంటే 1, 2 ఇక్కడ 1వ చతురస్రంలోను 2వ చతురస్రంలోను 4లోను 5లోను 6లోను 7లో 8లో కూడా 5 అనేటువంటిది ఉంది. మరి ఇప్పుడు 9 దగ్గరికి వద్దాం. 9 దగ్గరికి వస్తే అంటే 9వ చతురస్రం దగ్గరికి వస్తే 1, 4, 9 అనేటువంటి 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మనకు 6 బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి. మరి ఒకసారి నిలువు వరుసలను గమనిద్దాం. ఇక్కడ నిలువు వరుసలు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ నిలువు వరుసలో 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాసుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగే రెండవ నిలువు వరుసను గమనిస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాసుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది లేదు. మరి మూడవ నిలువు వరుసను గమనిస్తే ఇక్కడ మాత్రమే మనకు ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఈ రెండు ఛాన్స్ 5 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు అడ్డు వరుసలను గమనిద్దాం. అడ్డు వరుసలు ఇక్కడ 5 లేదు కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు. రెండవ అడ్డు వరుసలో 5 ఉంది బట్ ఆల్రెడీ మనకి ఇక్కడ రాదని చెప్పేసాం కాబట్టి అవసరం లేదు. మూడవ అడ్డు వరుసలో ఎక్కడ కూడా 5 లేదు కాబట్టి మనకు మొత్తం మీద ఈ రెండు ప్లేసెస్ లో 5 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 5 అనేటువంటిది ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా కూడా రాయొచ్చు అనేటువంటిది ఒకసారి మనం దాన్ని పక్కకు పెట్టేద్దాం. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు ఎక్కువ శాతం కనపడతా ఉన్నారు? ఎవరు కనపడతా ఉన్నారు? బాగా చూడండి. 7 చూడండి. 1, 2,
3 4 7 కూడా మనకు 4 బాక్సెస్ లో కనపడతాం. మరి 7 ఏమైనా ఫిల్అప్ చేసుకుందామా అనేటువంటిది ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి బాక్సెస్ ను అబ్జర్వ్ చేద్దాం. 1 4 7 అనేటువంటిది దాన్ని ఫస్ట్ ఆల్రెడీ స్క్వాడ్ లో 7 అనేటువంటిది ఉంది, మనకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 7వ చతురస్రంలో కూడా 7 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. ఫస్ట్ నిలువు అడ్డు వరుసలో 7 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా 7 రాదు. రెండవ అడ్డు వరుసలో కూడా 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. మరి మనకి ఎక్కడ కావాలి? కేవలం ఇక్కడ మాత్రమే కావాలి. 4వ చతురస్రంలో ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి 7 అనేటువంటిది రాసేసుకున్నాం. అంటే ఫస్ట్ 4th 7th స్క్వేర్స్ లో 7 అనేటువంటిది ఫిల్అప్ అయిపోయింది. మరి నెక్స్ట్ సెకండ్ లో గమనిద్దాం. సెకండ్ లో 7 లేదు. 5th లో 7 ఆల్రెడీ ఉంది. 8th లో 7 అనేటువంటిది లేదు. మరి ఈ బాక్సెస్ లో ఏమైనా 7 రాసుకోవడానికి ఛాన్స్ ఉందా అనేది బాగా గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ నిలువు వరుసను గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ 7 అనేటువంటిది ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్ లో 7 వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ 2 బాక్సెస్ లో 7 వచ్చేటువంటి అవకాశము లేదు. మరి రెండవ నిలువు వరుసలో 7 అనేటువంటిది ఎక్కడ లేదు కాబట్టి ఈ 2 ప్లేసెస్ లో 7 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. దాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 3వ బాక్స్ లో ఆల్రెడీ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాయడానికి ఛాన్స్ లేదు. అంటే మనకు ఈ 2 ప్లేసెస్ లో మాత్రమే 7 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అడ్డు వరుసలు గమనిస్తే ఈ 2 అడ్డు వరుసలు ఎక్కడైనా 7 ఉందా? ఇక్కడ లేదు, బట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉంది కేవలం మిడిల్ లో మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ 7 అనేటువంటిది రాసేస్తారు. అంటే 2వ చతురస్రంలో కూడా 7 అనేటువంటిది వచ్చేసింది. ఆల్రెడీ 3వ చతురస్రంలో 7 ఉంది, 4లో 7 ఉంది, 5లో 7 ఉంది, 6లో 7 అనేటువంటిది లేదు. 6లో 7 లేదు కాబట్టి ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ మనం కేవలం 4 బాక్సెస్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. బాగా గమనించినట్లయితే ఈ 3 బాక్సెస్ లకు ఎదురుగా 7 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా 7 రాదు. కేవలం ఇక్కడ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 6వ చతురస్రంలో కూడా 7 అనేటువంటిది రాసేసుకున్నాం. మరి ఇక ఎక్కడ కావాలి మనకు 7 అనేటువంటిది? ఈ యొక్క 8వ చతురస్రంలో 9వ చతురస్రంలో మాత్రమే కావాలి. మరి 8వ చతురస్రాన్ని బాగా గమనించినట్లయితే మరి నిలువసల పరంగా గమనించినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్ లో 7 అనేటువంటిది రాదు అనేటువంటిది తెలుసుకోవాలి. ఇంకా ఎక్కడికి రావచ్చు? ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. మరి నిలువసలు ఇక్కడెక్కడ 7 లేదు, ఇక్కడెక్కడ 7 లేదు కాబట్టి ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడైనా కూడా 7 వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అడ్డు వరుసలు బాగా గమనించినట్లయితే మరి అడ్డు వరుసల్లో ఈ 2వ అడ్డు వరుసలో 7 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 7 రాదని చెప్పేసుకున్నాం. ఇక్కడ కూడా 7 ఉంది, ఇక్కడ కూడా రాదని చెప్పేసుకున్నాం. మరి ఎక్కడెక్కడ రావచ్చు? కేవలం ఈ 2 బాక్సెస్ లో మాత్రమే 7 వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా కాసేపట్లో పక్కన పెట్టేద్దాం. మరి నెక్స్ట్ 9వ చతురస్రాన్ని బాగా గమనించినట్లయితే మనకు 1 2 3 4 5 6 బాక్సెస్ అనేటువంటి ఖాళీగా ఉన్నాయి. మరి దీంట్లో 7 ఎక్కడ రావచ్చు అనేటువంటి చూస్తే ఒకసారి ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 వచ్చేటువంటి ఛాన్స్ లేదు. మరి ఎక్కడ రావచ్చు? ఇక్కడ ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా 7 లేదు కాబట్టి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. 3లో కూడా ఇక్కడ కూడా 7 లేదు కాబట్టి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. అంటే ఈ 1 2 3 4లలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి అడ్డు వరుసలు బాగా గమనించినట్లయితే ఫస్ట్ అడ్డు వరుసలో ఉంది కాబట్టి ఇక్కడ 7 వచ్చేటువంటి స్కోప్ పోయింది. అంటే ఎవరెవరిలో రావచ్చు? ఇప్పుడు మనకి 1 2 3 ఈ 3 ప్లేసెస్ లో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. రెండవ అడ్డు వరుసలో ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి 3వ అడ్డు వరుసలో ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ 2 ప్లేసెస్ లో కూడా 7 రాదు. ఇంకెక్కడ రావచ్చు? ఈ మిడిల్ లో 7 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి దీంట్లో 7 లేదు కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ 3 రాలేదు, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ 2 రాలేదు, ఇక్కడ ఖాళీ ఉంది. 8వ చతురస్రంలో కూడా 7 అనేటువంటిది ఫిలప్ అయింది. మరి 1లో 2లో 3లో 4లో 5లో 6లో 7లో 8లో 9లో అన్ని చతురస్రాల్లో కూడా 7 అనేటువంటిది ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ నంబర్స్ వేటిలో ఏమైనా ఫిలప్ అయ్యాయా అనేటువంటిది ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసి 1 గురించి ఆలోచన చేద్దాం. ఒకసారి 1 గురించి మనం ఆలోచన చేస్తే మరి ఈ లాస్ట్ బాక్స్ 1 1 1 ఇక్కడ ఉన్నాయి. మనం 8వ చతురస్రంలో 9వ చతురస్రంలో 4వ చతురస్రంలో కూడా 1 అనేటువంటిది ఉంది. మరి ఈ 7వ చతురస్రంలో 1 అనేటువంటిది ఎక్కడ పెట్టుకునే స్కోప్ ఉంది అనేది బాగా గమనిస్తే ఇక్కడ 1 2 3 4 బాక్సెస్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 ఉంది. ఈ 1 కి ఎదురుగా ఉన్నటువంటి ఈ 2 బాక్సెస్ లో 1 వచ్చేటువంటి అవకాశం లేదు. మరి ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ గా 1 అనేటువంటి ఇక్కడ రాసేస్తున్నాం.
ఓకే, అంటే 7, 8, 9 ఈ మూడిటిలో కూడా మనకు 1 అనేటువంటిది వచ్చేసింది. ఓకేనా, మరి ఇంకా 1 అనేటువంటిది రాసుకున్న తర్వాత 1, 2, 4, 5, 7, 8 ఇంకా ఎవరు కావాలి వీరికి? 3 అనేటువంటిది రాయాలి, 6 అనేటువంటిది రాయాలి, 9 అనేటువంటిది రాయాలి. మరి 3, 6, 9 అనేటువంటిది ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా 9 అనేటువంటిది చేసేది ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ 9 అనేటువంటిది రాసేస్తున్నాం. ఇక్కడ మనకు 3, 6 అనేటువంటి 2 డిజిట్స్ మాత్రమే రావాలి. మరి ఆ 2 డిజిట్ల కోసం మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మరి 3 అనేటువంటిది ఫస్ట్ అడ్వర్స్ లో ఉంది కానీ ఇక్కడ స్కోప్ లేదు, ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది. మరి 2లో ఏమైనా 3 అంటే ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది 3, కానీ 3వ అడ్వర్స్ లో 3 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ 3 రాదు అంటే ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చేస్తుంది. మరి ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 లేదు కాబట్టి 6 అనేటువంటిది రాసేస్తాం. మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేటువంటి స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ 7వ చతురస్రం అనేటువంటిది క్లియర్ అనేటువంటిది అయిపోయింది. మరి దాంతో పాటు ఈ నిలువరుసను గమనిద్దాం ఒకసారి. నిలువరుసను గమనిస్తే మనకు 1, 2, 3, 4, 5 అనేటువంటిది కావాలి, 6 ఉంది, 7 ఉంది, 9 ఉంది. ఇప్పుడు ఎవరు కావాలి మనకు? 5, 8 అనేటువంటి ఇద్దరు మాత్రమే కావాలి. 5, 8 అనేటువంటి ఇద్దరు కావాలి అన్నప్పుడు బాగా గమనిస్తే మరి దీనికి ఎదురుగా 8 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ 8 అనేటువంటిది రాదు. ఇక్కడ 8 రాదంటే ఆటోమేటిక్ గా ఇక్కడ 8 రాసేస్తాం, మిగిలింది ఒకటే కాబట్టి ఈ ప్లేస్ లో 5 అనేటువంటిది రాసేస్తాం. చూడండి ఇక్కడ అంతా కూడా 1 to 9 అనేటువంటి ఎక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కంప్లీట్ అయిపోయింది. ఒక నిలువు వరుస అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ నంబర్స్ ఏ గల్లలో ఉన్నాయి అనేది బాగా గమనిస్తే ఇక్కడ గమనించండి, ఇక్కడ కేవలం 2 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ మనకు 1 ఉంది, సో 2 లేదు. 1, 3, 4, 5, 6, 8 అంటే ఇక్కడ మనకు 2 లేదు, 9 లేదు. 2, 9 అనేటువంటిది రాసుకోవడానికి మనం ఏమైనా ఛాన్స్ ఉందా మనకు అనేది బాగా గమనిస్తే ఇక్కడ నిలువు వరుసల్లో ఇక్కడ 9 ఉంది, సో ఆల్రెడీ ఫిల్అప్డ్. 9 ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. అంటే ఈ 2 ప్లేసెస్ లో 2, 9 అనేటువంటిది ఎక్కడైనా రాసుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇంకా కేవలం 2 బాక్సెస్ ఖాళీలు ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 బాక్సెస్ మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరు కావాలి? ఇప్పుడు మనకి 1 ఉంది, 2 ఉంది, సో 3 అనేటువంటిది లేదు, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. ఇక్కడ ఎవరెవరు కావాలి? 3 కావాలి, 9 అనేటువంటిది కూడా కావాలి. 3, 9 అనేటువంటిది కావాలి ఎక్కడ? ఇక్కడ ఈ 2 బాక్సెస్ లో. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ ఈ బాక్స్ లో 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ 9 అనేటువంటిది రాసేస్తాం, మిగిలిన 3ని ఇక్కడ రాసేసుకున్నాం. క్లియర్. సో ఈ నిలువు వరుస కూడా మనకు కంప్లీట్ అనేటువంటిది అయిపోయింది. మరి తర్వాత ఇంకా ఎవరు ఖాళీలు ఎక్కువ బాక్సెస్ అనేటువంటి ఎక్కడ ఫిల్అప్ అయ్యాయి అనేది బాగా అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 1 ఇక్కడ కేవలం 3 బాక్సెస్ మాత్రమే ఖాళీలు ఉన్నాయి. సో మనకి ఎవరు కావాలి? ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, సో 5 ఉంది. అంటే 2 కావాలి, 4 కావాలి, 6 కావాలి. 2, 4, 6 అనేటువంటి కావాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ అడ్వర్స్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఈ రెండిట్లో కిందికి చూస్తే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 రాదు. డైరెక్ట్ గా ఇక్కడ 2 అనేటువంటిది రాదు. ఇంకా 2 బాక్సెస్ ఖాళీ మిగిలింది. ఈ 2 బాక్సెస్ లో మనకి సో 4, 6 అనేటువంటివి రాసుకోవాలి. 4, 6 రాసుకోవడానికి మరి మనకు ఎక్కడ కూడా 4, 6 లేదు, ఇక్కడ కూడా ఎక్కడ 4, 6 లేదు. ఇక్కడ ఆల్రెడీ 4, 6 ఉన్నా ఇక్కడ ఖాళీ అనేటువంటిది లేదు. మరి ఈ నిలువు వరుసలో గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ కూడా 4 లేదు. సో ఇక్కడ 4 రాసుకునేటువంటి అవకాశం ఉంది, 6 కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈ బాక్స్ లో గమనించినట్లయితే కూడా మరి ఎక్కడ కూడా 4, 6 అనేటువంటి కాలేదు. అంటే ఈ 2 బాక్సెస్ లో మనకు 4 గానీ 6 గానీ రాసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. మరి నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఎక్కువ బాక్సెస్ ఖాళీ అయ్యాయి మనకు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ 2 బాక్సెస్ లో ఎవరెవరు 2, 3 బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. మరి ఎవరు కావాలి? ఇక్కడ మనకు 1 ఉంది, 2 కనపడట్లేదు, 3 కనపడట్లేదు, 6 కనపడట్లేదు. ఓకే, 2, 3, 6 అనేటువంటి ఈ 3 డిజిట్స్ కనపడడం లేదు ఇక్కడ. మరి ఈ బాక్స్ లో మనకు 2, 3, 6 అనేటువంటి రావాలి 1, 2, 3 లో. కాబట్టి ఒక్కసారి అడ్డు వరుసలను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమైనా ఇక్కడ 6 ఉంది, కాబట్టి ఇక్కడ 6 వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఇక్కడ 6 రాదు కాబట్టి
మరి మనకు 2 3 6. సో 2 3లలో ఏదైనా రావచ్చు, 2 3లలో ఏదైనా రావచ్చు. మరొకసారి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది 6 ఉంది, 2 ఉంది 6 ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ మనము 3 అనేటువంటిది రాసేస్తాం. 3 అనేటువంటిది ఎందుకు ఇక్కడ 2 6 ఉంది కాబట్టి 2 6 రాకూడదు, 3 అనేటువంటిది రాసేస్తాం. ఇక 2 6 రెండే ప్లేస్ లో ఉంది, ఇక్కడ గానీ ఇక్కడ గానీ. ఇక్కడ ఆల్రెడీ 6 రాదనుకున్నాం కాబట్టి ఇక్కడ 2 పెట్టేసేయండి, ఇక్కడ 6 అనేటువంటిది పెట్టేసారు. సో ఈ నిలువు వరుస కూడా మనకు క్లియర్. ఓకే, మరి ఇప్పుడు బాగా గమనిద్దాం. ఇక్కడ ఈ స్క్వేర్ 9వ స్క్వేర్ భాగం ఇచ్చినట్లయితే 1 4 5 6 7 8. సో కేవలం మనకు 2 3 ఈ రెండే రావాలి. ఈ రెండే రావాలంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ ప్లేసెస్ మాత్రమే. సో దీని పక్కనే 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేటువంటిది రాదు. కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ 2 రాసేసుకున్నాం. సో 1 2 3 అనేటువంటిది ఇక్కడ రాసేస్తాం. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో 9వ చతురస్రం కూడా క్లియర్ అయిపోయింది కదా. మరొకసారి ఇంకా ఎక్కడ అనేటువంటి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1 2 3 ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 4 6 కావాలనుకున్నాం, 4 6 కావాలనుకున్నాం కాబట్టి సో ఇంకా మన క్లారిటీ రాలేదు, దాన్ని అలా పక్కకి పెట్టాం. నెక్స్ట్ ఒకసారి బాగా గమనిస్తే ఇక్కడ మనకు 1 ఉంది 2 ఉంది 3 ఉంది 5 ఉంది 7 ఉంది 9. ఎవరెవరు కావాలి? 4 6 8. 4 6 8 అనేటువంటి 3 డిజిట్స్ రావాలి. ఒక్కసారి కింద నుంచి ముందుకు పోదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అడ్డు వరుసలో 6 ఉంది 8 ఉంది కాబట్టి 4 అనేటువంటిది రాసేసాం. అంతే, 4 6 8 3 కావాలి. 6 8 ఆల్రెడీ అడ్డు వరుసలు ఉన్నాయి. ఈ అడ్డు వరుసలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాయడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకెవరు రాయొచ్చు? 4 అనేటువంటిది ఇక్కడ రాసేసుకున్నాం. ఓకే, క్లియర్. ఇంకా మనకి ఎవరెవరు? 6 8. ఒకసారి దీని పైకి వెళ్తే ఇక్కడ 8 కనపడతా ఉంది. ఈ 8 కి ఎదురుగా 8 అనేటువంటిది ఇక్కడ రాసుకోకూడదు కాబట్టి ఇక్కడ 6 రాసేసాయి, ఇక్కడ 8 రాసేసాయి. క్లియర్. 8వ చతురస్రం కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో 7వ చతురస్రం అయిపోయింది, 8వ చతురస్రం అయిపోయింది, 9వ చతురస్రం కూడా క్లియర్ అయిపోయింది. సో ఇంకా ఎక్కడ మనం రాసుకోవడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ చూద్దాం. 5వ చతురస్రం చూడండి, 5వ చతురస్రంలో మనకి 2 3 5 6 7 8 9. ఎవరెవరు కావాలి? కేవలం 1 4 అనేటువంటిది రావాలి. ఒక్కసారి ఈ రెండు బాక్సెస్ లలో 1 4 ఎక్కడెక్కడ రాసుకోవచ్చు అనేటువంటి అబ్జర్వ్ చేస్తే ఈ అడ్డు వరుసలో ఎక్కడే గానీ 1 గానీ 4 గానీ లేదు కాబట్టి ఇక్కడ 1 కు ఛాన్స్ ఉంది, 4 కు కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ దీనికి ఎదురుగా 1 అనేటువంటి అడ్డు వరుసలు ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేటువంటిది రాదు. 1 అనేటువంటిది రాదు అంటే ఇక్కడ డైరెక్ట్ గా 4 వస్తుంది. మిగిలిన 1 ఇక్కడ రాసేసుకుందాం. అయిపోయింది చూడండి. 1 2 3 4 5 6 7 8 9. క్లియర్. 5వ చతురస్రం అనేటువంటి క్లియర్ అయిపోయింది. ఓకే, మరి ఇప్పుడు దీని కూడా క్లియర్ అయిపోతుంది. మనకి ఇక్కడ 4 6 రావాలన్నాం కదా, ఈ 4 6 రావాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ 4 రాసాయి కాబట్టి కళ్ళు మూసుకొని ఇక్కడ 6 రాస్తాం, ఇక్కడ 4 అనేటువంటి రాస్తాం. సో ఈ స్క్వేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 1 2 3 4 5 స్క్వేర్స్ క్లియర్. ఇంకా మిగిలిన 4 స్క్వేర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 4 స్క్వేర్స్ లో బాగా అబ్జర్వ్ చేద్దాం. మరి ఇక్కడ ఈ లైన్ లో గమనించండి, మనకు ఇప్పుడు 1 ఉంది, ఇక్కడ ఎవరు కావాలి? మనకు 2 కావాలి. ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్నాం మనం, 2 కావాలి 9 కావాలి అనుకున్నాం. సో 2 9 అనేటువంటివి ఇంకా ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి దీన్ని వదిలేద్దాం. సో వీని దగ్గరికి వచ్చేద్దాం. వీని దగ్గరికి వస్తే మనకి 5 6 7 8 అని ఉన్నాడు. అంటే ఎవరెవరు కావాలి? 1 రావాలి, 2 రావాలి, 3 రావాలి, 4 రావాలి. 1 2 3 4 9 అనేటువంటి 5 డిజిట్స్ రావాలి. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ అడ్డు వరుసలను బాగా గమనిస్తే దీనికి ఎదురుగా 1 ఉంది కాబట్టి ఈ రెండిట్లో 1 రాదు. అలాగే నెక్స్ట్ ఈ రెండింటికి ఎదురుగా కూడా 1 ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా 1 రాదు. ఇంకా మిగిలింది వీడి దగ్గర 1 రాసేస్తే అయిపోయింది. ఇంకా ఎవరెవరు రావాలి? ఇక్కడ మనకు 2 4 9 2 3 4 9 అనేటువంటి రావాలి. ఇప్పుడు 2 గురించి ఆలోచన చేద్దాం. 2 గురించి ఆలోచన చేస్తే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఈ రెండు ప్లేసెస్ లో రాదు. ఓకే, మరి ఈ రెండు ప్లేసెస్ లో 2 అనేటువంటిది ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంది. కాసేపు 2ను పక్కకు పెట్టేద్దాం. 3 గురించి గమనిద్దాం. 3 గురించి గమనిస్తే బాగా అబ్జర్వ్ చేయండి. ఈ నిలువు వరుసలో పైన 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఈ రెండింటిలో కూడా 3 వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కానీ దీనికి ఎదురుగా 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 రాదు. డైరెక్ట్ గా ఇక్కడ 3 అనేటువంటిది రాసేస్తాం. ఇక్కడ 3 అనేటువంటిది రాసేస్తే ఇంకా మనకి ఎవరెవరు రావాలి? 2 రావాలి,
4 రావాలి, 9 అనేటువంటిది కూడా రావాలి. సో ఆల్రెడీ ఫస్ట్ నిలువు వరుసలో 9 ఉంది కాబట్టి ఈ రెండు ప్లేసెస్ లో 9 రాదు. ఇంకెక్కడ రాయొచ్చు? డైరెక్ట్ గా ఇక్కడ 9 అనేటువంటిది రాసేసాం. ఇంకా మిగిలింది 2, 4. 2, 4 అనుకున్నప్పుడు ఫస్ట్ అడ్డు వరుసలో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 కు బదులు 4 రాసాం, ఇక్కడ 2 రాసాం, అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేటువంటి రెండవ చతురస్రం కూడా క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ పోతాం. ఇది మూడవ చతురస్రంలో తీసుకుంటే కేవలం 3 డిజిట్స్ మాత్రమే మిగిలినాయి. ఇక్కడ మనకు 3 డిజిట్స్ మాత్రమే మిగిలినాయి. సో ఒకసారి దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ చతురస్రంలో ఇక్కడ చూడండి, ఒకటెవరు గ్యాప్ ఉన్నాడు ఇక్కడ. సో 1, 2, 3, 4 లేదు నాన్న, ఇక్కడ 4 అనేటువంటిది రాద్దాం. దీంట్లో 4 కూడా కావాలి కదా మనకు. ఈ అడ్డు వరుస కూడా క్లియర్ అయిపోయింది మనకు. క్లియర్ అయిపోతే ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే సో మనకి ఎవరెవరు రావాలి? ఇక్కడ 1 రావాలి, 2 రావాలి, 1, 2, 5, 9. 1, 2, 5, 9 అనేటువంటి 4 డిజిట్స్ రావాలి. మరి 1 కోసం అప్లై చేసుకుంటే 1 కోసం ఇక్కడ అప్లై చేసుకుందామంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉన్నాడు. ఇక్కడ మనం 1 ఉన్నాడయా నీ అవసరం లేదు అంటే ఇక్కడ 1 అనేటువంటిది రాయకూడదు. మరి ఈ రెండింటిలో 1 రాసుకోవచ్చు. కానీ కిందికి చూస్తే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాయకూడదు. ఇక్కడ 1 రాసేసారు. సో ఇక్కడ 1 రాస్తే 1 పని అయిపోయింది. ఇంకేం రావాలి? ఇక్కడ మనకు 2 అనేటువంటిది రావాలి. 2 కోసం ఆలోచన చేస్తే 2 కోసం ఇక్కడ 2 వచ్చేటువంటి ఛాన్స్ లేదు. మరి ఈ రెండిట్లో 2 వచ్చేటువంటి ఛాన్స్ కోసం అంటే ఇక్కడ అడ్డు వరుసలో ఎక్కడ 2 లేదు, నిలువు వరుసలో కూడా 2 లేదు కాబట్టి ఈ రెండు ప్లేస్లలో కూడా 2 రాసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇక ఎవరు కావాలి మనకు? 6 కోసం మనం అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఈ రెండు అడ్డు వరుసలకి ఈ రెండు ఖాళీ బాక్సెస్ ఎదురుగా 6 ఉంది. ఈ అడ్డు వరుసలో 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 రాదు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనం 6 అనేటువంటి రాసేస్తున్నాం. సో ఇంకేం కావాలి మనకి? 2 కావాలి, 9 కావాలి. 2 కావాలి, 9. సో 9 అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్లేస్ లో 9 వచ్చేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ 2 రాసుకుందాం, ఇక్కడ 9 అనేటువంటి రాసుకుందాం. క్లియర్. మొదటి చతురస్రం కూడా క్లియర్ అయిపోయింది. ఇక మిగిలితే ఇప్పుడు ఈ ఫస్ట్ నిలువు వరుసను చూడండి, కేవలం ఒకటే మిగిలాడు. ఎవరు లేరు దీంట్లో? అందరూ ఉన్నారు, మొట్టమొదటి వ్యక్తే లేడు. అందుకే 1 అనేటువంటిది ఇక్కడ రాసేస్తారు. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నిలువు వరుస అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేటువంటి ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం. ఈ అడ్డు వరుసను ఒక బాగా గమనించినట్లయితే మరి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 1, 2, 3 ఉంది, 4 కావాలి, 5 ఆల్రెడీ ఉన్నాడు, 4, 6 వీళ్ళిద్దరు మాత్రమే రావాలి. 4, 6 వీళ్ళిద్దరు మాత్రమే రావాలి అంటే ఈ బాక్స్ లో ఆల్రెడీ 4 ఉన్నాడు కాబట్టి ఇక్కడ 4 రాదు. ఇక్కడ 4 రాదు కాబట్టి వీళ్ళ దగ్గర 4 అనేటువంటిది రాసేద్దాం, వీళ్ళ దగ్గర 6 అనేటువంటిది రాసేద్దాం. సో ఈ అడ్డు వరుస అనేటువంటిది టోటల్ గా క్లియర్ అయిపోయింది. ఓకే. మరి ఈ రెండవ అడ్డు వరుస గురించి బాగా ఆలోచన చేస్తే 1 ఉంది, సో 2 లేదు. 2, 3, 6 2, 3, 6 రావాలన్న 2, 3, 6 రావాలి మనకు అనుకుంటే మరి ఈ బాక్స్ లో 6, 2, 6 అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రావడానికి 6 రావడానికి ఛాన్స్ లేదు. మరి 2, 6 అనేటువంటి రాసుకోవడానికి ఈ రెండు బాక్సులు అబ్జర్వ్ చేస్తే మరి ఈ నిలువు వరుసలో ఆల్రెడీ 6 ఉంది కాబట్టి ఇక్కడ రాయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 6 అనేటువంటి రాసేస్తాం. మరి ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలు ఎవరెవరు రాసుకోవాలి? ఇప్పుడు మనము 2 అనేటువంటిది రావాలి, 3 అనేటువంటిది కూడా రావాలి. 2, 3. మరి వీళ్ళ దగ్గర బాగా గమనిస్తే ఈ బాక్స్ లో ఎక్కడ కానీ 2, 3 అనేటువంటిది లేదు. పై నుంచి వద్దాం. పై నుంచి వస్తే కూడా ఎక్కడ 2, 3 అనేటువంటిది లేదు కాబట్టి ఇక్కడ 2 రాసుకోవడానికి ఎంత ఛాన్స్ ఉందో 3 రాసుకోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకెక్కడ అబ్జర్వ్ చేద్దాం? ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2, 3 ఏమైనా ఉన్నాయి నిలువు వరుసలో అంటే ఇక్కడ 2 ఉన్నాడు. ఇక్కడ 2 ఉన్నాడు కాబట్టి ఇక్కడ 3 రాసేసాయి. కళ్ళు మూసుకొని ఇక్కడ 2 అనేటువంటిది రాసేసాయి. క్లియర్. ఈ అడ్డు వరుస కూడా క్లియర్ అయిపోయింది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేటువంటి సరిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ రో లాస్ట్ అడ్డు వరుస మాత్రమే ఉంది. ఈ లాస్ట్ అడ్డు వరుస మాత్రమే ఉందంటే ఆల్రెడీ మేము వీటిని క్లియర్ చేసేస్తున్నామంటే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 1, 2 ఇక్కడ ఎవరు లేడు, 3 లేడు. 3 ఈ నిలువు వరుస కంప్లీట్ అయిపోయింది. చూడండి ఓకేనా. మరి నెక్స్ట్ ఈ నిలువు వరుసలు ఎవరు కావాలి? 1, 2, 3, 4, 5 లేడు. 5 అనేటువంటి రాసేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేటువంటి వ్యక్తి లేడు. 9 అనేటువంటి కూడా రాసేసారు.
ఒక్కసారి ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయి మనకి? ఎక్కడ కూడా ఖాళీ అనేటువంటిది లేదు. అంటే మనకి ఇవ్వబడినటువంటి 9/9 అనేటువంటి ఈ స్క్వేర్ అనేటువంటి దాన్ని మనము కంప్లీట్ చేసుకోగలిగాం. మరి ముందుగానే చెప్పాం, ఈ 9/9 అనేటువంటి స్క్వేర్ లో 81 గల్లు ఉంటే 81 స్క్వేర్స్ అనేటువంటివి ఉంటే అగైన్ వాటిని మళ్ళీ 3/3 అనేటువంటి స్క్వేర్స్ గా 9 పార్ట్స్ గా దీన్ని డివైడ్ చేస్తాం. మరి ఏ బాక్స్ లో కూడా మనకు 1 2 3 4 5 6 9 అనేటువంటిది రిపీట్ కాలేదు. ఏ అడ్డు వరుసలో నిలువు వరుసలో కానీ మనకు ఈ డిజిట్ అనేటువంటిది రిపీట్ కాలేదు. ఈ రకంగా మనము ఈ 9/9 అనేటువంటి స్క్వేర్ ను కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా బాగా గమనించండి. మరి ఈ 9/9 అనేటువంటి స్క్వేర్ ను చేయడం అనేటువంటిది గనక మనం నేర్చుకోగలిగినాము అంటే, మరి కొన్ని పేపర్స్ లో కావచ్చు, కొన్ని బుక్స్ లో ఒక్కొక్కసారి ఈజీగా ఇస్తా ఉంటాడు. ముందుగా మనం ఈజీగా ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మరి ఆ ఈజీనెస్ అనేటువంటిది ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్ గా కొంచెం టఫ్ ఉన్నటువంటి వాటిని కూడా మనం బాగా అబ్జర్వ్ చేసి ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధమైనటువంటి ఈ 9/9 అనేటువంటి సూడోకుని చేయడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. మరి ఆ దిశగా కేవలం మన సమయాన్ని కేవలం వినోద కార్యక్రమాలతో ఆటపాటలతో మాత్రమే వృధా చేసుకోకుండా విజ్ఞానాన్ని సైతం జోడించి మన యొక్క జ్ఞాన సంపత్తిని పెంచుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకు కావచ్చు, శ్రేయోభిలాషులకు కావచ్చు, మన బంధుమిత్రులకు కావచ్చు, మరి ప్రతి ఒక్కరితో కూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరితో కూడా ఈ వ్యూస్ అనేటువంటివి పంచుకోండి. ఆ రకంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ గణితపరమైనటువంటి జ్ఞాన సంపత్తిని పెంచుతారని చెప్పేసి ఒక గణిత ఉపాధ్యాయునిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం ఒక వీడియోను సబ్స్క్రైబ్ అనేటువంటి చేశాము అంటే తదనంతరము మన అవిజాస్ మ్యాథ్స్ క్రియేషన్స్ అనేటువంటి ఛానల్ ద్వారా వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. మరి తద్వారా ఈ వీడియోలను మీరు వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. మీ యొక్క బంధుమిత్రులు అయితేనేమి, మీ యొక్క ఫ్రెండ్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. మరి ఈ జ్ఞాన సముద్రంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలరాను కాల్చేశాం, శూచిని మసి చేశాం, ప్లేగును పడగొట్టేశాం, ఫ్లూను పాతరెట్టేశాం. అట్టాగే కరోనాను తరిమేద్దాం సోదరా, మన కర్తవ్యం మరవద్దు చెల్లెలా. కరోనాను తరిమేద్దాం చెల్లెలా, మన కర్తవ్యం మరవద్దు సోదరా. ఎంత పెద్ద పని ఉన్నా, ఎంత రాజకార్యమైన ప్రాణం కన్నా ఏది ప్రాముఖ్యం కాదంటూ ఇంట్లోనే ఉండాలి, ఇల్లు కదలకుండాలి, శుభ్రంగా వెలగాలి, చేతులు కడిగేయాలి.